జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 136వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే వ్యాఖ్యానే చతుర్థోధ్యాయ శ్రీరామచరితం 135వ భాగమునకు కొనసాగింపుగా తేన చ క్రోధాజ్ఞాశ్రితేనాంబునా దగ్ధశ్చాయౌ తత్పాదౌ కల్మాషతాముపగతౌ తతః స కల్మాషపాద సంజ్ఞామవాప. క్రోధాగ్నిని ఆశ్రయించిన జలముతో పాదముల ఛాయ దగ్ధమై అతడి పాదములు కల్మషత్వమును పొందెను. అప్పటి నుండి అతను కల్మాషపాదుడు అను సంజ్ఞను పొందెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తేన చేతి క్రోధానలాశ్రితేన క్రోధాగ్నితప్తేన కల్మాష కృష్ణపాండుర. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం తేన అని. క్రోధానలాశ్రితేన క్రోధాగ్నిచే తప్పించిన జలముతో కల్మాష అనగా కృష్ణపాండుర వర్ణము. వశిష్ఠ శాపాశ్చ షష్ఠే కాలే రాక్షస స్వభావముపేత్య అటవ్యాం పర్యటన్ అనేకశో మానుషాన భక్షయన్. ఇక ఆ రాజు కూడా వశిష్ఠ శాపము వలన 6వ కాలమున అనగా 3 దినములకు ఒకసారి రాక్షస భావమును పొంది అడవిలో తిరుగుచూ చాలామంది మనుష్యులను భక్షించను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వశిష్ఠేతి షష్ఠే కాలే భోజనకాలే తృతీయ దినాంతే. వశిష్ఠేతి షష్ఠే కాలే అనగా 6వ భోజన కాలమున అనగా 3వ దినమున చివరన రాత్రికి అని. ఏకదాతు కంచిన్మునిం ఋతుకాలే భార్యా సంగతం దదర్శ. ఒకసారి ఋతుకాలమున భార్యా సంగమమును చేయుచున్న ఒక మునిని చూచను. తయోశ్చాతమపతి భీషణం రాక్షస రూపం అవేక్ష్య త్రాసాదంపత్యో ప్రధావితయో బ్రాహ్మణం జగ్రాహ. వారిద్దరూ మునిదంపతులు అతి భయంకరమైన రాక్షస రూపమును చూచి భయముతో పరిగెత్తుచుండగా వారిద్దరులలో బ్రాహ్మణుని స్వీకరించెను. తతస్స బ్రాహ్మణి బహుసస్తమభియా చితవతి. అంతటా బ్రాహ్మణ స్త్రీ అతనిని చాలా విధములుగా యాచించెను. ప్రసీద ఇక్ష్వాకుకుల తిలక భూతస్వం మహారాజో మిత్రసహో నామ నర రాక్షస. మహారాజా, నీవు ఇక్ష్వాకుకుల తిలక భూతుడవు, మిత్రసముడవు, రాక్షసుడవు కావు. నార్హసి స్త్రీ ధర్మ సుఖాభిఘ్నో మయ్య కృతార్థాయాం ఈ మమ అస్మద్భర్తారం హంతుం ఇత్యేవం బహుప్రకారం తస్యాం విలపంత్యాం వ్యాఘ్రః పశుమివ అరణ్యేభిమతం తం బ్రాహ్మణమభక్షయత్. స్త్రీధర్మ సుఖము తెలిసిన నీవు నేను కృతార్థురాలమును కాక మునిపే ఈ నా భర్తను చంపతగవు అని ఇట్లు బహుప్రకారముగా విలపిస్తుండగా వ్యాఘ్రము పశువుని వలె అరణ్యమున అభిమతమైన ఆ బ్రాహ్మణుని భక్షించను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నేతి స్త్రీధర్మం సురతం. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదం నా అని. స్త్రీధర్మం అనగా సంగమము. తతశ్చాతి కోపసమన్విత బ్రాహ్మణి తం రాజానం సశాప. అంతటా అతి కోపము గల ఆ బ్రాహ్మణి రాజును శపించినది. యస్మాదేవం మయ్య తృప్తాయాం త్వయాయం మత్పతిర్భక్షితః తస్మాత్వమపి కామోభభోగ ప్రవృత్తో అంతం ప్రాప్స్యసీతి. నేను తృప్తి చెందకముందే నా భర్తను నీవు భక్షించిదివి కాన నీవు కూడా కామాపభోగమునకు ప్రవర్తించినంతనే మరణించెదవు. సప్త్వా చైవం సాగ్నిం వివేశ. ఇట్లు శపించి ఆమె అగ్నిలో ప్రవేశించను. తతస్తస్య ద్వాదశాబ్దా విపర్యయే విముక్త శాపస్య స్త్రీ విషయాభిలాషినో మదయంతి తం స్మారయామాస. ఆ తర్వాత 12 సంవత్సరములు గడిచిన తర్వాత శాపము తొలగిపోయిన మిత్రసహ మహారాజు స్త్రీ సంగమమును కోరగా మదయంతి అతనికి బ్రాహ్మణి శాపాన్ని గుర్తు చేస్తున్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నేతి స్త్రీధర్మ సురతం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం తత అని. స్మారయామాస రాజునకు బ్రాహ్మణి శాపాన్ని గుర్తు చేసింది. తతః పరం నసౌ స్త్రీ భోగం తత్యాజ. ఆ తర్వాత ఆ మహారాజు స్త్రీ సంభోగాన్ని విడిచిపెట్టెను. వశిష్ఠశ్చ అపుత్రేణ రాజ్ఞా పుత్రార్థమభ్యర్థితో మదయంత్యాం గర్భాదానం చకార. పుత్ర సంతానము లేని రాజు పుత్రుని కొరకు వశిష్ఠ మహర్షిని అభ్యర్థించగా మదయంతికి గర్భాధానము చేసెను. యదా చ 7 వర్షాణ్యసౌ గర్భో న జన్యే తతస్తం గర్భం అస్మనా సా దేవి జగాన. 7 సంవత్సరముల వరకు ప్రసవించనందున మదయంతి తన గర్భమును రాయితో కొట్టుకొనెను. పుత్రశ్చాజాయత కొడుకు పుట్టెను.
తస్య చాస్మక ఇత్యేవ నామాభవత్. ఆ పుత్రునికి అస్మకుడనియే పేరు కలిగెను. అస్మకస్య మూలకో నామ పుత్రోభవత్. అస్మకునకు మూలకుడని పుత్రుడు కలిగెను. योऽसौ క్షత్రే క్ష్మాతలే అస్మిన్ క్రియమాణే స్త్రీభిర్వివస్త్రాభిः పరివార్య పరిరక్షితः తతస్తం నారీ కవచం సముదాహరంతి. పరశురాముడు భూమండలమును క్షత్రియులు లేకుండగా చేయుచుండగా స్త్రీలు వివస్త్రులుగా ఇతని చుట్టూ చేరి రక్షించరి. అందువలన ఇతనిని అనగా మూలకుని నారీ కవచుడు అని పిలుచుచున్నారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి స్మారయామాస తం బ్రాహ్మణ్యాః శాపం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యా ఇతి నిక్షత్రే క్రియమాణే అనగా పరశురాముని చేత క్షత్రియులు లేకుండగా చేస్తుండగా అని అర్థము. మూలకాద్దశరథః తస్మాదిలిబీలః తతస్య విశ్వసహః. మూలకుని నుండి దశరథుడు, అతని నుండి ఇలబిలుడు, అతని నుండి విశ్వసహుడు. తస్మాత్ కట్వాంగః యోऽసౌ దేవాసురాణాం సంగ్రామే దేవైరభ్యర్థితో హ్యసురాన్ జగాన. విశ్వసహుని వలన కట్వాంగుడు, ఈ కట్వాంగుడు దేవతలు ప్రార్థించగా దేవాసుర సంగ్రామమునందు రాక్షసులను చంపెను. స్వర్గే చ కృత ప్రియైర్దేవైః వరగ్రహణాయ చోదితః ప్రాహ. స్వర్గమున ప్రియము చేయబడిన దేవతలు వరమును కోరుకొమ్మని ప్రేరేపించగా ఇట్లు పలికెను. యద్యస్వస్యం వరో గ్రాహ్య తన్మమాయుః కథ్యతామితి. తప్పకుండా వరమును స్వీకరించాలంటే నా ఆయుష్యం ఎంతో చెప్పండి అని. అనంతరం చ తైరుక్తం ఏకముహూర్త ప్రమాణం తవాయుః ఇత్యుక్తః ఆదాస్కలితగతినా విమానేన లఘింనాయుక్తో మర్త్యలోకమాగమ్య ఇదమాహ. ఆ తర్వాత దేవతలు నీ ఆయువు ఒక ముహూర్త కాలమే అని చెప్పగా అడ్డులేని గమనము కల చాలా వేగముగా వెళ్ళు విమానముచే మర్త్యలోకమునకు వచ్చెను. యదా నా బ్రాహ్మణేభ్య సకాసాదాత్మాపి మే ప్రియతరః న చ స్వధర్మోల్లంఘనం మయా కదాచిదప్యనుష్ఠితం న చ సకలదేవమానుషపక్షు పక్షి వృక్షాదికేష్వప్యచ్యుత వ్యతిరేకవర్తిని దృష్టిః మమాభూత్తదా తమేవ దేవం మునిజనానుస్మృతం భగవంతం అస్కలితగతిః ప్రాపయేయమిత్య శేషదేవగురో భగవతి అనిర్దేశే వపుషి సత్తామాత్రాత్మని ఆత్మానం పరమాత్మని వాసుదేవాఖ్యే యుయోజ తత్రైవ చ లయమవాప. బ్రాహ్మణుల కంటే ఆత్మ కూడా నాకు ప్రీతిపాత్రము కాకుంటే నేనెప్పుడు ధర్మోల్లంఘనమును చేయనివాడనైతే సకల దేవ మానుష పశు పక్షి వృక్షాదులయందు అచ్యుత వ్యతిరిక్త దృష్టి నాకు లేనట్లయితే ఆ భగవంతుని మునిజనులచే స్మరించబడుచున్న వానిని భగవానుని అడ్డులేని గతి కలవాడనే పొందించుము అని. అశేష దేవగురుడు నిర్దేశ శక్యము కాని ఆకారము కలవాడు సత్తా మాత్రాత్మకయైన వాడు పరమాత్మ అయిన వాసుదేవుని యందు తన ఆత్మను చేర్చెను. అతని యందే లయమును చెందెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యథేతి ప్రాపయేమ అమానాత్మనామితి శేషః ప్రాప్స్యామీతి చ పాఠః నిర్దేశే వపుషి సమస్త విలక్షణ సర్వాశ్చర్య జగద్బీజ శుభాశ్రయ వపుషి సత్తామాత్రాత్మని అపక్షయాదిరహితతయా యస్సదాస్तीति కేవలమిత్యుక్తే పరమాత్మని ఆత్మానం యుయోజ బ్రహ్మణే త్వామహసే యత్పురుషేణ హవిషా అహమేవాహం మాం జుహోమి స్వాహేతి చ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యథా అని ప్రాపయేయం అనగా ఆత్మను చేర్చెదను అని. ప్రాప్స్యామి అని కూడా పాఠము. అనిర్దేశ వపుషి అనగా సమస్త వస్తు విలక్షణమైన సర్వాశ్చర్యకరమైన జగద్బీజమైన శుభాశ్రయమైన ఆకారమునందు సత్తామాత్రాత్ముని అపక్షయము మొదలగు వికారములు లేని వర్ధతే పరిణమితి జాయంతి నశ్యతి అపక్షయతి 5 వికారములు లేక ఒక సత్తా మాత్రమే కలది. సదా అస్తి కేవలం అని చెప్పబడేది. అటువంటి పరమాత్మలో ఆత్మను కూర్చను. మహాతేజో రూపుడైన బ్రహ్మకు పురుషుడను హవిస్సుతో నేను నన్ను హోమము చేయుచున్నాను, నన్ను నేను బ్రహ్మకు అర్పించుకుంటున్నాను అని. అత్రాపి శ్రూయతే శ్లోకో గీతః సప్తర్షిభిః పురా ఖట్వాంగేన సమో నాన్యః కస్యేతుర్వాం భవిష్యతి. ఈ విషయమున పూర్వము సప్తర్షులు గానము చేసిన శ్లోకమున్నది. ఈ భూమి మీద ఖట్వాంగునితో సమానుడైన వాడు ఇంకొకడు లేడు. సశేషము. జై శ్రీమన్నారాయణ.